భాస్కర్చారి గారు, మీరు రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చారు? అసలు రాజకీయాల్లోకి రావడానికి కారణం ఏంటి? ఎక్కడ ప్రారంభమైంది మీరు? నేను 2003లో రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఆ రోజు మా గౌరవ ఎమ్మెల్యే, మా గాడ్ ఫాదర్ అయిన మల్రెడ్డి రంగారెడ్డి గారుతో పాటు వారి చేస్తున్న అభివృద్ధిని ఆకర్షితులై, వారు నాయకులు బ్రహ్మాండంగా పేదలకు న్యాయం చేస్తారని చెప్పి అభిమానంతో నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఏమేమి పదవులు నిర్వహించారు? నేను మా గౌరవ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు 2003లో గాంధీ భవన్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మేము జాయిన్ కావడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో. తర్వాత నేను 2009 ఆ మధ్యకాలంలో హైతనార్ మండల్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా కూడా నేను కావడం జరిగింది. అతిపెద్ద మండల్, 27 గ్రామ పంచాయతీలు ఉండే హైతనార్ మండల్లో. ఆ పెద్ద మండలానికి నన్ను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా కూడా చేయడం జరిగింది. తదనంతరం అబ్దుల్లాపూర్ మండల్ కూడా ఏర్పడడం జరిగింది. ఆ అబ్దుల్లాపూర్ మండలానికి కూడా 2 పర్యాయాలు నేను యూత్ ప్రెసిడెంట్గా చేశాను. ఇప్పుడు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ బి బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను. ఈ మధ్య కాలంలో మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వైస్ చైర్మన్గా కూడా మా ఎమ్మెల్యే గారు నన్ను పెట్టడం జరిగింది. ఎమ్మెల్యే గారు మీలాంటి వాళ్ళని ఎలా చూసుకుంటారు? ఎమ్మెల్యే గారు కార్యకర్తలకు అండగా ఉండే నాయకుడు, అధికారులకు ఎలా అయినా చెప్పి పనిచేయించే నాయకుడు, కార్యకర్తలకు చీమ వాళ్ళ ఊరుకోడు. అదేవిధంగా కార్యకర్తలకు ఏ ఇబ్బందులున్నా 24 గంటలు అందుబాటులో ఉండి కార్యకర్తలను కనురెప్పలా కాపాడుకున్న నాయకుడు మల్రెడ్డి రంగారెడ్డి గారు.